ఆశ్రమం కాడ 2-3 వేల మంది వచ్చారు. మీరు కూడా చూసుంటారు టీవీలలో. వచ్చిన కాబట్టి జనం వస్తే గ్రీట్ చేస్తే ఏం చేస్తాం, దండం పెడతాం, ప్రతి వారికి గ్రీట్ చేస్తాం. చేసినాం, మళ్ళీ స్వామి అన్నం పెట్టి తిన్నాం, దర్శనం చేసుకు వెళ్ళిపోయింది. ఈ బాకా పేపర్లు ఏం రాస్తాయండి? మీరు చూసినారుగా వార్తలు, నేను భువనేశ్వర్లో చూసిన. ఒక బాకా పేపర్ ఏమో వైకాపా వాళ్ళు అడవుడు చేసినారు, ఇంకో బాకా పేపర్ ఏమో వెలమ వాళ్ళ అడవుడు చేసినారు. ఇది నీతా? వెలుమల దమ్మని అక్కడ ఉంటే వెలుమల ప్రజలు గారా అండి? వాళ్ళ ఆంధ్ర ప్రజలు గారా? వాళ్ళ దమ్మని స్వాగతం చెప్పకూడదా? ఇంత కుట్రనా, ఇంత కక్షనా? నేను అడిగిన అక్కడ ఏమైనా నేను వస్తే గింత వెల్కని చెప్తారు ప్రజలంటే వీళ్ళు మావులు వాళ్ళు చెప్పిండ్రు, సార్ మీరు చంద్రబాబు నాయుడిని మొన్న పొల్లు కొట్టినందుకు వీళ్ళని సంతోషంగా ఉన్నారేడా? నిజమానంటే నిజం సార్, మా దగ్గర ఘోరం కొడిస్తాం, తెలంగాణలో దారుణమైన ఓటమే మా దగ్గర నాంది ప్రస్తావన. మా దగ్గర ఆడదబ్బ 4 సీట్లు ఎక్కువ వస్తే పెద్ద బాకాలు ఊదురు, మీరు మంచిగా తన్ని పంపించండి సార్ అని చెప్పారు. ప్రజల్లో కనబడే ఉత్సాహం అసలు సంగతి అది. దానికి వీళ్ళు చేసే వక్రీకరణ ఏంటండి? బాకాలు చేసే వక్రీకరణ ఇది. ఇట్లాంటి నాయకుడు ఈ ప్రచారాల మీద, ఈ దొల్ల ప్రచారాల మీద అల్లి బతికిన ఇన్ని రోజులు బిడ్డ ఇప్పుడు తరగదు. రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో ఈసారి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు, దారుణంగా ఓడిపోతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తారు.